ఇలాంటి మ్యాచ్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. శ్రేయస్ అయ్యర్ ఆరా గురించి మాట్లాడుతున్నా. నిన్నొద్దని ఇండియన్ టీం అనుకుంది. ఎవరెవరో అనుకున్నారు. డొమెస్టిక్ లోని సత్తా ఏందో చూపించినావు. కేకేఆర్ క్లాసెస్ కప్పు తెచ్చి పెట్టినావు. సో నేను ఎందుకు వదిలేసిన అనేది పక్కన పెడితే, నువ్వు వెళ్ళిపోయినావా అనేది పక్కన పెడితే, ఈ సీజన్లో నీ ఎక్స్ టీం అయిన కేకేఆర్ మీద నువ్వు ఆడతావు అనుకున్నా. బట్ ఫెయిల్ అయినావు. బట్ 1-1 స్కోర్ అయితే ఉందో దాన్ని చూసిన తర్వాత ఇంకా పంజాబ్ ఓడిపోతుంది. శ్రేయస్ అయ్యర్ని చాలా మంది మాటలు అంటారు అనుకున్నా. పేజ్ తిరిగేస్తే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అసలు ఏమన్నా క్యాప్టెన్సీయా, బౌలర్స్ ఏమన్నా పర్ఫామ్ చేసిరా, అసలు ఇలాంటి మ్యాచ్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. లిటరల్లీ చెప్తున్నా కదా, పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఐ ట్రీటింగ్ టు మీ. ఎందుకంటే ఎప్పుడు చూడు 200లు, ఎప్పుడు చూడు 250లు, ఎప్పుడు చూడు 180లు. అసలు 150 కంటే తక్కువ వచ్చిన ముచ్చటే లేదు ఫ్యూ ఇయర్స్ నుండి. ఇక అలా వచ్చినా కూడా డిఫెండ్ చేసిన దాఖలాలు అయితే లేనే లేవు. బ్యాటింగ్ చూసి 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 ఏంటి క్రికెట్ ఇంత వరస్ట్ అయిపోయింది అనుకున్నా చాలాసార్లు కూడా. ఇలా మీలో ఎవరైనా అనుకుని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. బట్ ఫైనల్లీ ఈరోజు మ్యాచ్లో 111 స్కోర్ చూసిన తర్వాత పంజాబ్ లోస్ అవుద్ది అనుకున్న టైంలో ఏం కమ్బ్యాక్ ఇచ్చారు. 95కి ఆల్అౌట్ చేసి లిటరల్లీ ఇలాంటి స్కోర్ని కూడా ఆపవచ్చు ఈ టైంలో అని ప్రూవ్ చేసిండు చూడు శ్రేయస్ అయ్యర్. కెప్టెన్సీ అండ్ టీమ్ ఎఫర్ట్స్, వాళ్ళ బౌలర్స్ అందరు కలిపి క్రేజీ క్రేజీ క్రేజీ. నాకు ఈ 250లు, 280లు, 270లు, 200లు ఇలా కిక్, దాన్ని మించిన కిక్ ఈ మ్యాచ్. సో ట్రూ క్రికెట్ ఫ్యాన్కి అర్థమవుతుంది ఇలాంటి మ్యాచ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అసలు ఆపే ఛాన్సే లేదు. అక్కడ ఆపి చూపెట్టినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆ డిఫెండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. క్రేజీ మ్యాచ్. మీకేమనిపించింది మ్యాచ్ చూసిన తర్వాత ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.